Hey everyone, welcome back to Tech with Akshay. లాస్ట్ వీడియో సిఎస్సి వర్సెస్ ఏఎంఎల్ వీడియోకి చాలా హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది అండ్ దానికి చాలా కామెంట్స్ చేశారు సిఎస్డి గురించి చెప్పమని అండ్ సైబర్ సెక్యూరిటీ గురించి చెప్పమని. సో లాస్ట్ వీడియోలో ఏఎంఎల్ గురించి చెప్పాను కాబట్టి ఈ వీడియోలో సిఎస్సి వర్సెస్ సైబర్ సెక్యూరిటీ వర్సెస్ డేటా సైన్స్ గురించి మాట్లాడదాం. సో ప్రాక్టికల్గా కంపేర్ చేద్దాం జాబ్స్, ఫ్యూచర్ స్కోప్, శాలరీ అండ్ ప్లేస్మెంట్స్ గురించి. అండ్ ఇంకా ఎవరైతే సిఎస్సి వర్సెస్ ఏఎంఎల్ వీడియో చూడలేదో నేను డిస్క్రిప్షన్లో వీడియో లింక్ పెడతాను, లేదంటే ఛానల్లో వెళ్ళి చూస్తే మీకు కనిపిస్తుంది సిఎస్సి వర్సెస్ ఏఎంఎల్ వీడియో. ఆ వీడియో కూడా చెక్ చేయండి, చాలా క్లారిటీగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఇంకా ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఎవరైతే కౌన్సిలింగ్కి అప్లై చేసుకుంటున్నారో. సో ఫస్ట్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అంటే ఏంటి? సిఎస్సి అంటే కంప్యూటర్ సిస్టమ్స్, టెక్నాలజీ, సాఫ్ట్వేర్ ఎలా వర్క్ చేస్తాయో నేర్చుకునే బ్రాంచ్. సింపుల్గా చెప్పాలంటే అప్లికేషన్స్, వెబ్సైట్స్, సాఫ్ట్వేర్ అండ్ కంప్యూటర్ సిస్టమ్స్ని డిజైన్ చేయడం అండ్ డెవలప్ చేయడం అండ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం యూజింగ్ ప్రోగ్రామింగ్. సో సిఎస్సిలో మెయిన్ ఫోకస్ ప్రోగ్రామింగ్, డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్, ఆపరేటింగ్ సిస్టమ్స్, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, వెబ్ డెవలప్మెంట్ అండ్ యాప్ డెవలప్మెంట్ మీద ఉంటుంది. సో సిఎస్సిలో ఎలాంటి జాబ్స్ ఉంటాయంటే ఫుల్ స్టాక్ డెవలపర్, వెబ్ డెవలపర్, బ్యాక్ ఎండ్ డెవలపర్, ఫ్రంట్ ఎండ్ డెవలపర్, క్లౌడ్ ఇంజనీర్ అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇలాంటి రోల్స్ మీద జాబ్స్ ఉంటాయి సిఎస్సి వాళ్ళకి. అండ్ సిఎస్సి ఈజ్ ద మోస్ట్ ఫ్లెక్సిబుల్ బ్రాంచ్ కంపేర్ టు ఆల్ అదర్ బ్రాంచెస్. అండ్ సిఎస్డి డేటా సైన్స్ బ్రాంచ్లో ఏం నేర్చుకుంటామంటే సిఎస్సి ఫండమెంటల్స్తో పాటు హ్యూజ్ డేటాని ఎలా కలెక్ట్ చేయడం అండ్ ఎలా అనలైజ్ చేయడం, డేటా నుంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్ట్ చేయడం, ఇవన్నీ మనం సిఎస్డి డేటా సైన్స్లో నేర్చుకుంటాం. సింపుల్గా చెప్పాలంటే కంపెనీస్ దగ్గర ఉన్న హ్యూజ్ డేటాని కలెక్ట్ చేసి ప్యాటర్న్స్ ఫైండ్ చేయడం, ప్రెడిక్షన్స్ చేయడం, బెటర్ డిసిజన్స్కి హెల్ప్ చేయడం ఇట్స్ మెయిన్ పర్పస్. సో రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే యూట్యూబ్లో వీడియోస్ రికమెండ్ చేయడం అండ్ అమెజాన్లో ప్రొడక్ట్స్ రికమెండ్ చేయడం, మూవీస్ రికమెండ్ చేయడం, ఇవన్నీ డేటా అనాలిసిస్ అండ్ మిషన్ లెర్నింగ్ యూజ్ చేస్తాయి. అండ్ డేటా సైన్స్ మెయిన్లీ ఫోకస్ ఆన్ డేటా అనాలిసిస్, స్టాటిస్టిక్స్, మిషన్ లెర్నింగ్, డేటా విజువలైజేషన్ అండ్ పైథాన్. అండ్ సిఎస్డికి ఎలాంటి జాబ్స్ ఉంటాయంటే డేటా సైంటిస్ట్, డేటా అనలిస్ట్ అండ్ ఎంఎల్ ఇంజనీర్, డేటా ఇంజనీర్ ఇలాంటి జాబ్స్ ఉంటాయి. అండ్ ఫ్యూచర్ స్కోప్ చూసుకుంటే ఏఐ గ్రోత్తో డేటా ఫీల్డ్ డిమాండ్ ఇంక్రీజ్ అవుతుంది. సో దాంట్లో ఎటువంటి ప్రాబ్లం లేదు ఫ్యూచర్ స్కోప్లో. ఎవ్రీ కంపెనీకి ఎవ్రీ ఇయర్ హ్యూజ్ డేటా ఎలాగో వస్తుంది అండ్ దాని మీద వర్క్ చేయడానికి డేటా సైన్స్ చేసిన వాళ్ళు అవసరం. సో ఫ్యూచర్లో అయితే దీనికి కూడా చాలా డిమాండ్ ఉంటుంది ఏఐతో పాటు. అండ్ ఇప్పుడు సిఎస్సి సైబర్ సెక్యూరిటీ. సైబర్ సెక్యూరిటీ అంటే కంప్యూటర్ సిస్టమ్స్, నెట్వర్క్స్, సెక్యూరిటీ, హ్యాకింగ్, అప్లికేషన్స్ని సైబర్ అటాక్స్ నుండి ప్రొటెక్ట్ చేయడం. సింపుల్గా చెప్పాలంటే హ్యాకర్స్ అటాక్స్ నుండి వెబ్సైట్స్ని, సర్వర్స్ని, యాప్స్ని, యూజర్ డేటాని సెక్యూర్ చేయడం మెయిన్ గోల్ సైబర్ సెక్యూరిటీ. రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ చూసుకుంటే ఆన్లైన్ బ్యాంకింగ్ సెక్యూరిటీ, యూపీఐ పేమెంట్స్ ప్రొటెక్షన్, కంపెనీస్ డేటా ప్రొటెక్షన్, వెబ్సైట్స్లో వల్నరబిలిటీస్ని ఐడెంటిఫై చేయడం, ఇవన్నీ సైబర్ సెక్యూరిటీ పార్ట్. మెయిన్ ఫోకస్ ఎథికల్ హ్యాకింగ్, నెట్వర్క్ సెక్యూరిటీ, క్రిప్టోగ్రఫీ, సైబర్ డిఫెన్స్ వీటి మీద ఉంటుంది. సో సైబర్ సెక్యూరిటీలో ఎలాంటి జాబ్ రోల్స్ ఉంటాయంటే సెక్యూరిటీ అనలిస్ట్, ఎథికల్ హ్యాకర్, సెక్యూరిటీ ఇంజనీర్ ఇలాంటి రోల్స్ ఉంటాయి. ఫ్యూచర్ స్కోప్ చూసుకుంటే సైబర్ అటాక్స్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల సెక్యూరిటీ ప్రొఫెషనల్స్కి డిమాండ్ ఉంటుంది. అండ్ రియాలిటీ మాట్లాడుకుంటే ఈ 3 బ్రాంచెస్ సిమిలర్గా ఉంటాయి, జస్ట్ 10-20% మాత్రమే డిఫరెంట్గా ఉంటుంది అండ్ మిగతా 70-80% సేమే ఉంటుంది. 4 కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్స్ కామన్గా ఉంటాయి 3 బ్రాంచ్లో, లైక్ ప్రోగ్రామింగ్, డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గోరిథం, డిఎస్ఏ, డిబిఎంఎస్, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఆపరేటింగ్ సిస్టమ్స్, కంప్యూటర్ నెట్వర్క్స్, ఇవన్నీ 3 బ్రాంచెస్కి కామన్గా ఉండే సబ్జెక్ట్స్. అండ్ కమింగ్ టు విచ్ ఈస్ టఫ్, సిఎస్సిలో అయితే ప్రోగ్రామింగ్ అండ్ ఆల్గోరిథమ్స్ ఎక్కువ ఉంటాయి, సిఎస్డిలో ప్రోగ్రామింగ్, మ్యాథ్స్ అండ్ స్టాటిస్టిక్స్ ఉంటుంది.
అండ్ సిఎస్సిలో ప్రోగ్రామింగ్, నెట్వర్కింగ్ అండ్ సెక్యూరిటీ కాన్సెప్ట్స్ మీద ఉంటుంది. అండ్ సిఎస్సి కొంచెం ఈజీగా ఉంటుంది కంపేర్ టు సిఎస్డి అండ్ సిఎస్సి. సో ఐ కెన్ గివ్ 7 out of 10 for toughness level for CSC, and CSD and CSC same level, 8 out of 10. అండ్ ఫైనల్గా ఎవరు ఏది చూస్ చేసుకోవాలంటే చూస్ సిఎస్సి. ఒకవేళ మీరు కన్ఫ్యూజన్లో ఉంటే ఏది తీసుకోవాలని క్లారిటీ లేకపోతే అండ్ మ్యాక్సిమం ఆప్షన్స్ ఉండాలంటే సిఎస్సి ఇస్ బెటర్ ఫర్ యూ. అండ్ చూస్ డేటా సైన్స్ సిఎస్డి ఒకవేళ మీకు మ్యాథ్స్, ఏఐ అండ్ డేటా మీద ఇంట్రెస్ట్ ఉంటే. అండ్ చూస్ సైబర్ సెక్యూరిటీ సిఎస్సి ఒకవేళ మీకు హ్యాకింగ్ మీద, సెక్యూరిటీ మీద, నెట్వర్క్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే. అండ్ ఫైనల్ మెసేజ్ ఏంటంటే బ్రాంచ్ ఓన్లీ డైరెక్షన్ ఇస్తుంది, కెరియర్ని డిసైడ్ చేసేవి స్కిల్స్, ప్రాజెక్ట్స్, డిఎస్ఏ, కమ్యూనికేషన్, ఇంటర్న్షిప్స్ ఇవి డిసైడ్ చేస్తుంది. ప్లేస్మెంట్స్నైనా, కెరియర్నైనా, జాబ్నైనా. మీకు ఈ స్కిల్స్ ఉంటే ఏ బ్రాంచ్ అయినా మంచి ప్యాకేజ్తో జాబ్ వస్తుంది. సో సిఎస్సి అయినా, సిఎస్డి అయినా, సిఎస్సి ఏఎంఎల్ అయినా, సైబర్ సెక్యూరిటీ అయినా ఏదైనా మంచి స్కిల్స్ బిల్డ్ చేసుకుంటే మంచి జాబ్ వస్తుంది అండ్ సక్సెస్ అవ్వచ్చు. అండ్ దట్స్ ఇట్ గైస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద వీడియో. అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి ఎవరైతే కన్ఫ్యూజన్లో ఉన్నారో సిఎస్సి వర్సెస్ స్పెషలైజేషన్ ఇది తీసుకోవాలని. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.